నమస్కారం మేడం. నమస్కారం. క్షమించాలి ఈ టైంలో మిమ్మల్ని రప్పించినందుకు. పర్లేదు మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఈ అమృత ఘడియల్లో ఫోటోలు చూస్తే మంచిదని మా సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే పిలవాల్సొచ్చింది. ఫోటోస్ చూపిస్తారా? అలాగే మేడం, చూపిస్తాను. ఈ అమ్మాయి పేరు లావణ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళ నాన్నగారు ఆంధ్రాలో ఎమ్మెల్యే. నాకు కావాల్సింది మేడం అమ్మాయి ఫోటో మాత్రమే. తనేం చేస్తుందన్నది కాదు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అనవసరం. అవన్నీ తర్వాత చూద్దాం. సరే మేడం. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు ప్రమీళ. నెలకి 2 లక్షల శాలరీ. అర్థమైంది మేడం. ఏదో అలవాట్లో పొరపాటు. ఇంకో ఫోటో చూపిస్తాను మేడం. సారీ మేడం, బై మిస్టేక్లో గ్రేడ్ 2లో ఉండాల్సిన ఫోటో గ్రేడ్ 1లో కలిసిపోయింది. ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒకసారి ఆ అమ్మాయి ఫోటో మళ్ళీ చూపించండి. సరే మేడం. అమ్మాయి ముఖంలో ఏదో తెలియని మెరుపుంది. చాలా సౌమ్యంగా ఉంది. నాన్న కైలాష్, అమ్మా, సమయానికొచ్చావు. ఈ ఫోటో చూసి ఎలా ఉందో చెప్పు. మీరు చూస్తే నేను చూసినట్టే, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అది కాదు నాన్నా, నువ్వు చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఒకసారి చూడు. బాగుందమ్మా. గుడ్ నైట్. ఈ అమ్మాయి వివరాలు చెప్పండి. అది అమ్మా, నిన్ననే వచ్చింది ఈ ఫోటో. వివరాలు ఇంకా తెలియదు. రేపు తెలుసుకొని వెంటనే మీకు తెలియజేస్తానమ్మా. సరే, టైం తీసుకుని పూర్తి వివరాలు కనుక్కుని రండి. అలాగేనమ్మా. ఎరా సుబ్బులు, ఎంతవరకు అయింది? అయిపోయిందా? ఇదిగో సాంబార్ అయిపోయింది, ఇంకో కూర అయితే అయిపోయింది. వాళ్ళు కోస్తున్నారు, నువ్వు తిప్పుతున్నావు. ఇంకో 10 నిమిషాలయ్యా.
ఏంటమ్మా ఇంకా కట్ చేస్తున్నారు నెమ్మదిగా? తొందరగా అవ్వాలి, అక్కడ పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనం టైం కల్లా భోజనాలు పెట్టేయాలి. భలే వాళ్ళే అవన్నీ అలా పెట్టి కూర్చుంటే ఎలాగా? ఇది ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందయ్యా, ఒక పావు గంటలో అయిందా? అయిపోయిందండి. అన్ని త్వరగా చేయండి. అన్ని శుభ్రంగా చేసేస్తే మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే మళ్ళీ మాట వచ్చేస్తుంది మనకి. సరేనా? అర్థమైందా? అలాగయ్యా. కానివ్వండి కానివ్వండి. కోసేస్తున్నాం. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి బాబు గారు రండి. నమస్తే బాబు గారు. ఎటువంటి ఇబ్బందులు ఏం జరగలేదు కదా? అంతా కులాసాగానే జరిగిందండి. అంతా బాగానే ఉంది. అమ్మా ప్రియా, రాధిక, బియ్యాల వారు వచ్చారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురండి. రండి బాబు గారు రండి. పదండి బాబు గారు. అమ్మా రాధిక, వెళ్ళి పానకాలు తీసుకురండి అమ్మా. అలాగే మావయ్య. హలో బ్రదర్, నేను సిస్టర్ అవుతాను. పెళ్లి కూతురు మావయ్య కూతుర్ని. ఓకే సిస్టర్, అయితే మరేం ఆట పట్టిద్దాం అందరినీ. మామయ్య తీసుకోండి. తీసుకోండి తీసుకోండి. అందరూ తీసుకున్నారా? బాబు గారు, ఎవరి అమ్మాయిలు? ప్రియా, రాధిక ఓహో. నా మేనకోడళ్ళు. అమ్మాయిలు చలాకీగా ఉన్నారు. అమ్మా పెళ్లి కొడుకు హారతి ఇవ్వాలి. వెళ్ళి తీసుకురండి అమ్మా. అలాగే. రండి రండి అమ్మా, హారతి ఇవ్వండి. ప్రియాంక ఏంటి అలా చూస్తున్నారు? ఇతను ఎవరానా? పరిచయమైన 5 నిమిషాలకే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. లైఫ్ లాంగ్ ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది. నిన్ను అక్క హారతివ్వు. అమ్మా హారతి ఇవ్వండి. పద రాజేష్, హారతి అయిపోయిందిగా, ఇంట్లోకి వెళ్దాం పద. బాబు, పెళ్లి కాకముందు అబ్బాయి అత్తారింట్లోకి అడుగు పెట్టకూడదు. విడిదింటికి పదండి. ఓహో ఓహో. మావయ్య మీరు పని చూసుకోండి మావయ్య, వీళ్ళని నేను తీసుకెళ్తానుగా. పదండి పదండి. ఇంకా ఎంత దూరం అమ్మా? దగ్గరే బాబాయ్. ఈ లెఫ్ట్ తిరుగుతామా, అక్కడి నుంచి రైట్ తిరిగితే చాలు. స్ట్రైట్ గా 4 అడుగులు వేస్తే విడుదల వచ్చేస్తుంది. ఎదుగు ఆడపిల్లి వారు అమ్మాయి. ఏంటి మగ పెళ్లివారబ్బాయ్? పెళ్లి కొడుకుని ఇలా నడిపించే బదులు BMW కారు తీసుకెళ్ళొచ్చుగా. ఈ బోర్డులో బియ్యం డబ్బాలే దొరకవు. BMW ఒకటా? ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అబ్బో. ఆహా. ఈ రోడ్డు మీద వెళ్తే ఎక్కడికి వెళ్తాము అని. గోదాట్లోకి. ఓహో. ఏంటి కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు? అబ్బే, ఆడపిల్లి వారికి కోపం రాదు కదా. ఓ. లక్ష్మత, లక్ష్మత,
రండి రండి రండి. వెల్కమ్ టు పిడిదిల్లు. అత్త, మగపిల్లి వారు వచ్చేసారు, కొంచెం చూసుకోండి. ఏదైనా ఉంటే మావయ్యకి కబురు పెట్టండి. సరే, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను కదా. హలో, ఆ? ఈ ఇంట్లో ఏసీ ఉందా? ఓ, ఎందుకు లేవు? 14 ఏసీలున్నాయి. 14 ఏసీలు ఉన్నాయా? అదిగో 6 కిటికీలకి 12 డోర్స్ ఉన్నాయి. మెయిన్ డోర్, బ్యాక్ డోర్. ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. చాలదంటే మేడెక్కితే ఫుల్ ఏసీ. మేడ మీద ఫ్లోర్ ఏం లేదుగా? మీకు తెలీదా? ఈ ఊర్లో వైఫైకి ఏసీ కనెక్షన్ ఇచ్చేశారు. ఎక్కడికెళ్ళినా గాలి వచ్చేస్తుంది. హ్మ్. బాబాయ్, టీలు కాఫీలు పంపిస్తాను, ఓకేనా? ఆ, హలో మిస్ లంగావోణి, 1 మినిట్. ఈ ఇంట్లో బల్బులు సరిగ్గానే వెలుగుతాయా? వాటంతటవి ఏవి వెలగవు, స్విచ్లు వేస్తే వెలుగుతాయి. అబ్బో, మరదలు మామూలుది కాదుగా. చాలా తేడాగా ఉన్నాడు, ఒక కంట కనిపెట్టాల్సిందే. రా బ్రో, వెళ్దాం రా. పద. హాయ్. లావణ్య, అనిల్, ఎక్కడున్నావు? ఏమైంది? నాకు చాలా భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే బయటపడడం కష్టం అనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నేను వస్తాను, నిన్ను తీసుకొని వెళ్తాను. నువ్వేం టెన్షన్ పడకు. టైం లేదు అనిల్, నా చుట్టూ బంధువులందరూ ఉన్నారు, తొందరగా వచ్చేయ్ ప్లీజ్. సరే. హలో సార్, హలో. ఏంటి బాబు?
నేను పెళ్లి కొడుకు ఫ్రెండ్ని. ఆ, ఇందాక చూశాను బాబు. ఏదైనా పని మీద వచ్చావా? ఆ, అంటే ఇల్లు చూద్దామని వచ్చాను సార్. ఓ అలాగా. చూడు బాబు, లోపలికెళ్ళి అంతా చూడు బాబు. ముందు బయట నుండి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది సార్. ఆ, సరే సార్, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను నా పని చూసుకుంటాను. అలాగే అలాగే బాబు. బాబాయ్ ఇంకేం వంటలు బ్యాలెన్స్ ఉన్నాయి? మొత్తం అయిపోయినాయి అమ్మా. సాంబార్ ఒకటే దించేయడమే. పులిహార కూడా అయిపోయింది. అమ్మా కూరగాయలు తొందరగా వేపుళ్ళన్నీ కోయండి. అయిపోయా? అవుతున్నాయి అమ్మా. అయిపోగానే మొదలు పెడతాం. అమ్మా త్వరగా కోయండి. త్వరగా. అయిపోవచ్చింది. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? మేము ఉన్నాగా. మేము ఉన్నాగా. మాకు విషయం చెప్పు బాబు. హ, ఏం లేదండి, యాక్చువల్లీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా అమ్మ ఏం చెప్పిందంటే ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఒక మంచి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకోమంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడున్న అమ్మాయిల్లో ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెడతారా? ఏం మాట్లాడుతున్నారు ఈ అబ్బాయి? భలే లేకపోతే మొత్తానికి. హలో మిస్టర్. ఓ మిస్ లంగావణి మీరా? ఏంటి సార్ గాల్లో లెక్కలు వేస్తున్నారు? మీరు చాలా ఇంటెలిజెంట్ కదా. నేనేం చెప్తున్నానో మీరు గెస్ చేయగలరా? చెయ్. మ్మ్. మ్మ్. సున్నా, ఇంకో సున్నా, హాయ్ మళ్ళీ సున్నా, బూమ్. భూ అంతేగా? అబ్బో, మీరింకా చాలా ఎదగాలి మిస్ లంగావణి. ఎదగడం అంటే ఇలా కాదు, ఇలా. ఏంటో ఈ అమ్మాయి లవ్ సెన్సే లేదా. ఏంటి ఇలా అనేసాడు? ఇంకా కొన్ని ఉన్నాయిలే, అయిపోవచ్చాయి. అక్క ఏంటి? నువ్వు చాలా ఇంటెలిజెంట్వి కదా, నేను ఒకటి చేసి చూపిస్తా, దాని అర్థం చెప్తావా? ఏంటో చెప్పు. ఇదిగో ఇలా అన్నాక ఇలా అని, ఇలా అంటే ఇలా అన్నాక ఇలా అన్నాక ఇలా అని, ఇలా అంటే ఏంటక్క? నువ్వేమనుకుంటున్నావు? ఇలా అంటే సున్నా, ఇలా అంటే ఇంకో సున్నా, ఇలా అని ఇలా అంటే సున్నా, బూమ్. వావ్, నువ్వు అనుకున్నదే కరెక్ట్. యు ఆర్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. మరి ఆయన ఇంకా ఎదగాలన్నాడు. నాకు చచ్చేంత భయం వేసిందమ్మా. మన ప్రేమ విషయం చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదా. అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో, అసలు మీరెవరండి? నేను పెళ్లి కొడుకు క్లోజ్ ఫ్రెండ్ని. ఈ సంగతి ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు. అసలు నువ్వు ఆ పెళ్లి కొడుకుని ఎలా మేనేజ్ చేసావు? ఎలా చేశాను అన్నది కాదు, రావాలనుకున్నాను, అనుకున్నట్టుగానే వచ్చాను, దర్జాగా తిరుగుతున్నాను. ఒలింపిక్స్ లో మెడల్ కొట్టినట్టుగా ఫీల్ అవుతున్నావా? అంతకంటే నువ్వు నాకు ఎక్కువే కానీ. ఇంతకీ మీ నాన్నగారు ఎప్పుడు వస్తున్నారు? మన మాట ఎప్పుడు చెప్తావు? అబ్బో, రేపు వస్తారు బాబు, రేపే చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? ప్లీజ్ బయటికి వెళ్ళు, ప్లీజ్. ఓ పని చేద్దాం. ఏంటి? మీ నాన్నగారు వచ్చేసరికి మన ఇద్దరం లవర్స్ అని
ఊరందరికీ తెలిసేలా ప్లాన్ చేద్దామా? ఏ అమర్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా చూస్తారు. ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్ ప్లీజ్. రాధిక, వెళ్ళు అమర్. వెళ్ళు.